నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా భూమిని టీటీడీ ల్యాండ్ భక్తుల సౌకర్యం కోసం భగవంతుడి కోసం ఇచ్చినటువంటి 20 ఎకరాల స్థలాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ముంతాజ్ హోటల్కి ఏదైతే ఇచ్చారో దాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి ఒక మంచి హిందువులందరికీ కూడా మంచి కార్యాన్ని చేసింది. మళ్ళీ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వమే మళ్ళీ అదే కింద స్థలాన్ని 20 ఎకరాలు టీటీడీ ల్యాండ్ని సర్వ అనే పేరు మార్చేసి ఈరోజు మళ్ళీ ఈ ఒబరాయి గ్రూప్ వాళ్ళకి 7 స్టార్ హోటల్ కట్టుకోవడానికి పవిత్రమైన 20 ఎకరాల భూమి టీటీడీ ల్యాండ్ని ధారాదత్తం చేయడం, కార్పొరేట్ సంస్థలకి ఇచ్చేయడం ఇది సమంజసం కాదు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఒక్కసారి కూటమి ప్రభుత్వాన్ని పునరాలోచన చేసుకోమంటున్నాం. జీవో నెంబర్ 45 ఈ నెల 13వ తేదీన 45 జీవో కూడా రిలీజ్ చేశారు మీరు. మరి స్టార్ హోటల్ అంటే అందులో అనేక కార్యాలు జరుగుతాయి. బారు, రెస్టారెంట్లు, ఏమండి మందు, చిందు, విందులు ఉంటాయి. అపవిత్రం అవుతుంది ఆ స్థలం. దేవుడి స్థలాన్ని 7 స్టార్ హోటల్కి ఇస్తే అక్కడ ఏమైనా భజనలు, హవామాలు, యజ్ఞాలు చేస్తారా? ఇది ఆ మాత్రం తెలియదు కూటమి ప్రభుత్వ పెద్దలకి. 460 కోట్ల రూపాయలు విలువ ఉండే స్థలాన్ని మీరు ఎక్కడో కొండల్లో ఒక 20 ఎకరాలు ఇచ్చేస్తున్నామని చేతులు దులిపేసుకుంటే ఎలా సమంజసం అవుతుందండి? గతంలో ఏదైతే ల్యాండ్ ముంతాజ్ బేగం హోటల్కి ఇచ్చారో ఆ ల్యాండే పవిత్రమైనది, 7 కొండల అంచులో ఉండే స్థలం పనికిరాదు అని కూటమి ప్రభుత్వమే రద్దు చేసింది. ఈ సందర్భంగా మరొకసారి కూటమి పెద్దలు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ జీవో 45 రద్దు చేయండి. హిందువుల మనోభావాలని అర్థం చేసుకోండి. దయచేసి హిందువుల ఆగ్రహానికి గురి కావద్దు. అందులో వెంకటేశ్వర స్వామితో అస్సలే వద్దు. వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం.